దశావతారాలలో బుద్ధ అవతారం కూడా ఒకటి. అయితే ఆ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఇద్దరూ ఒక్కరేనా, వేరువేరా? ఇద్దరు ఒకరు కారు. శాక్యవంశ శుద్ధోదన మహారాజు కుమారుడు, మాయావతి కుమారుడైనటువంటి సిద్ధార్థుడు చరిత్రకు అందిన కాలానికి సంబంధించినటువంటి రాజపురుషుడు. దశావతారాలలో ఉండే బుద్ధ స్వరూపము ఈ అవతారాల క్రమంలో వామనావతారం, నరసింహావతారానికి మధ్యలో ఉండేటటువంటి జ్ఞాన రూపం. బౌద్ధ జైన సంబంధంగా ఉండేటటువంటి రూపాలన్నింటిలో ఎక్కడ ఏ శిల్పాన్ని చూచినా ఆ బౌద్ధ రూపం కానీ జైన రూపం కానీ ఆ రూపాల కింద ఆ కాలానికి సంబంధించిన వారు జన్మించిన నక్షత్రాల వివరాలు జంతు రూపంలో చిత్రింపబడి ఉంటాయి. ఈ వామన నరసింహ రూపాల మధ్యకాలంలో ఉండేటటువంటి బౌద్ధ రూపాన్ని మనం దర్శించాలి అంటే శృంగేరి క్షేత్రంలో త్రిపురాసుర సంహారం చేసిన పరమేశ్వరుడికి చిత్రరూపం కల్పించినటువంటి ఆ శిల్పి ధనుస్సులో ఎక్కుపెట్టిన ఆ 3 బాణాలలో ఒక బాణం పైన బుద్ధుడి రూపాన్ని చెక్కి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ రూపం విష్ణు స్వరూపమైనటువంటిది. నిలిచి ఉన్నటువంటి రూపంలో ఆ బౌద్ధ రూపం మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం చూచేటటువంటి శాక్యవంశ శుద్ధోదన కుమారుడైన ఈ బుద్ధుడికి జుత్తు కేశములంతా కూడా శంఖ రూపంలో చిత్రింపబడి ఉండడం, పొడవైన చెవులు, అంగరఖ, త్రిపిటకములు, అష్టాంగ సూత్రములు, బౌద్ధ జాతక కథలతో ఇది చరిత్రకు సంబంధించిన రాజపురుషుడి కథ కాగా సనాతన వైదిక భారతీయ సంప్రదాయానికి కాస్త వ్యతిరేకంగా ఇందులో ఉండేటటువంటి జీవహింస, యజ్ఞ యాగాది కర్తవ్యాలలో నిర్వహించేటటువంటి విశేషమైన ధర్మాల పట్ల వ్యతిరేక భావంతో బౌద్ధ ధర్మం విలసిల్లగా ఆరామ రూపాలలో తిరిగి ఈ బౌద్ధ ధర్మం ఒక మతంగా భాషించి 2 రూపాలలో విశ్లథలైంది. బౌద్ధం కానీ జైనం కానీ ఇతర మతాలు కానీ అవి మతాలు, ఒక వ్యక్తి చేత ప్రభావితమైనటువంటివి, ప్రకాశింపబడినటువంటివి. సనాతన భారతీయం దశావతార వృత్తాంతాలు ఇవి 10 మాత్రమే కాదమ్మా, ఈ 21 అవతారాలు ఉంటాయి అని భాగవతం వివరిస్తుంది. అందులో ఉండేటటువంటి గౌతమ బుద్ధుడు కాదు ఆయన బుద్ధుడు. ఆ రూపాన్ని మనం శృంగేరి క్షేత్రంలో చూడవచ్చు.